బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ మార్గాలు పూర్తిగా కిటకిటలాడుతున్నాయి. కేదార్నాథ్ నడక మార్గంలో అడుగు వేయడానికి కూడా లేనంత రద్దీ నెలకొంది. ఇక బద్రీనాథ్కు వెళ్లే మార్గంలో జోషిమఠ్లో 25 నుంచి 30 కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. యాత్రికులు గంటల తరబడి వాహనాల్లో గడపాల్సి వస్తుంది. యాత్రకు వెళ్లే భక్తులు ముందుగానే వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ వివరాలను తెలుసుకుని అందుకనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. కాగా యాత్రికులకు మార్గ మధ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు యాత్రా మార్గం పొడవునా ట్రాఫిక్ నిర్వహణను పటిష్టం చేయాలని భక్తులు కోరుతున్నారు. చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ మార్గాలు కిటకిటలాడుతున్నాయి. కేదార్నాథ్ నడక మార్గంలో అడుగు వేయడానికి కూడా లేనంత రద్దీ నెలకొంది. ఇక బద్రీనాథ్కు వెళ్లే మార్గంలో జోషిమఠ్ నుంచి 25 నుంచి 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. యాత్రికులు గంటల తరబడి వాహనాల్లో గడపాల్సి వస్తుంది. యాత్రకు వెళ్లే భక్తులు ముందుగానే వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ వివరాలను తెలుసుకుని అందుకనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. కాగా యాత్రికులకు మార్గ మధ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు యాత్ర మార్గం పొడవునా ట్రాఫిక్ నిర్వహణను పటిష్టం చేయాలని భక్తులు కోరుతున్నారు.